అణుచర్చలకు వ్యతిరేకంగా ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికాను హెచ్చరించారు. ఈ దాడికి అమెరికానే కారణమని ఆరోపించిన ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది. ఖమేనీ చేతిలో రైఫిల్ కనిపించడం యుద్ధానికి అవకాశాన్ని పెంచింది. అమెరికా సైనిక స్థావరాలపైన ముందస్తు దాడులకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఇది ఉద్రిక్తతలకు మరింత పెంచుతోంది. చైనా నుండి వచ్చిన క్షిపణుల ద్వారా ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు మరింత మెరుగుపడ్డాయంటున్నారు. అరేబియా యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడైనా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తాను అణుచర్చలు జరిపానని ఇరాన్ నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. అంతేకాకుండా అమెరికా బాంబర్ టెహ్రాన్ వైపు వస్తున్నట్లు కనిపిస్తే ఐఆర్సీజీకి కమాండర్ అమెరికా సైనిక స్థావరాలను బూడిద చేస్తామని ఇరాన్ ట్రంప్ని బెదిరించింది. మార్చి 31 ఈద్ రోజున అలీ ఖమేనీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వేదిక నుంచి ఖమేనీ అమెరికా నిప్పుతో ఆడుకుంటుందని అన్నారు. వారు మాపైన దాడి చేస్తారని బెదిరిస్తున్నారు. ఇది సాధ్యమని మేము భావించడం లేదు. కానీ వారు ఏదైనా అల్లర్లు చేస్తే ఖచ్చితంగా తగిన సమాధానం చెబుతామని హెచ్చరించారు ఖమేనీ. టెహ్రాన్ నుండి వచ్చిన ఈ బెదిరింపులతో వాషింగ్టన్లో ప్రకంపనలు రేగాయి. అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్న హెచ్చరికలతో వైట్ హౌస్ వర్గాలు కలవరపడుతున్నాయి. దీనికి కారణం 1980ల నాటి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ చేతిలో ఉన్న రైఫిల్. ఈ రైఫిల్ 2024 ఆగస్టు 1న ఖమేనీ చేతిలో కనిపించింది. ఇప్పుడు ఖమేనీ హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనీమా మరణం పైన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అక్టోబర్ 1న ఇరాన్ హనియా నస్రల్లా మరణానికి ఇజ్రాయెల్ నుండి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఈ రైఫిల్ మరోసారి యునైటెడ్ స్టేట్స్ నుండి బెదిరింపుల నేపథ్యంలో మళ్లీ ఖమేనీతో కనిపించింది. నిజానికి ఐఆర్జీసీ కమాండర్లు అమెరికా వైమానిక స్థావరాలపైన ముందస్తు దాడులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఐఆర్జీసీ కమాండర్లు ఇరాన్ డియాగో గ్రాసియా వైమానిక స్థావరం సమీపంలో క్షిపణిని ప్రయోగించాలంటున్నారు. ఇది ఇరాన్ నుండి 3846 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షిపణి స్థావరం సమీపంలో సముద్రంలో పడిపోయింది. దీంతో అమెరికాకు హెచ్చరికలు పంపాలంటున్నారు కమాండర్లు.